వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు నేను 1 kg చికెన్ కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. చికెన్ లోకి కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాజీరా, 4 నుంచి 5 ఇలాచీలు, కొన్ని బాదం పప్పు పలుకులు, 1 స్టార్ అనైస్, 4 నుంచి 5 లవంగాలు, 1 టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ బద్ద నిమ్మరసం, 3 ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఇవన్నీ మసాలాలు చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే చికెన్కి అంత మంచిగా మసాలా పడుతుంది. ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం అంతా గంట సేపు నానబెట్టుకోవాలి. నేను 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి. 1 kg చికెన్కి 1 kg లేదా 1.5 kg రైస్ తీసుకోవచ్చు. రైస్ని నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక కడాయిలో వేసుకుని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరుగుతున్న వాటర్లో 5 ఇలాచీలు, 1 స్టార్ అనైస్, చెక్క, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ సాజీరా, 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ బద్ద నిమ్మరసం వేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. రైస్ 70% వరకు కుక్ అవ్వాలి. ఇలా పట్టుకుని చూస్తే రైస్ పలుకుగా ఉండాలి. ముందుగా ఉడికించుకున్న చికెన్లో ఈ రైస్ని లేయర్గా వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి ఇలా చుట్టూరు వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్గా ఫస్ట్ చికెన్ని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే చికెన్ పైన రైస్ని వేసుకుని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం సమానంగా ఉండాలి. 3 టీ స్పూన్ల నెయ్యి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్. చపాతీ పిండి గిన్నె అంచులకి ఇలా పెట్టుకోవాలి. లిడ్తో సీల్ చేసుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 20 to 30 మినిట్స్ వరకు అలా వదిలేయండి. అంతే అండి, మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.